ఈ కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు, ఈ వార్తలన్నీ వస్తున్నాయి, మీకు ఏమైనా అనిపిస్తున్నదా అట్లాంటి పరిస్థితి ఉండొచ్చా? అంటే ఒకటైతే మనందరం చూస్తూ ఉంటే అరెస్టు చేయకపోతే, అరెస్టు గావించబడకపోతే రేవంత్ రెడ్డికి ఒక రకంగా ఆ ఉన్న ఫైర్ బ్రాండ్ అనేది ఒకటి ఉంది కదా, పోతుంది. ఏ భయపడ్డాడు, లేకపోతే డీల్ కుదిరింది, ఏదో ఇంకేదో అయింది, ఏదో దగ్గర డిసైడ్ అవుతారు ప్రజలు. నేను అనుకోవడం ఏంటంటే తూతూ మంత్రంగానైనా ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత ఏదో ఒక అటువంటి ఒక వాతావరణం అయితే ఉంటుందని అనిపిస్తున్నది. చూడాలి ఒకవేళ, ఎందుకంటే ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా గందరగోళంగానే ఉన్నది. ఢిల్లీ వాళ్ళు అనుమతిస్తారా లేదా, లేకపోతే బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, లేకపోతే ఎవరి ఇక్కడ రాజకీయాలు ఇంతకుముందు లెక్క స్లోగా నడుస్తలేవు, చాలా ఫాస్ట్గా రోజుకి ఒక కొత్త విషయం వస్తున్నది, కొత్త ఐటమ్ వస్తున్నది, రోజు దాని తెల్లారి మళ్ళీ చర్చ ఉండట్లేదు. కాబట్టి చెప్పలేం. ఏది జరిగినా అది తెలంగాణకు ఉపయోగపడేది అయితే కాదు. ఎప్పుడు ఉపయోగం వాళ్ళు దాచుకున్నది బయటికి తెచ్చి ప్రభుత్వ పరం చేసి ప్రజల పరం చేస్తే అప్పుడు ఉపయోగం. అంతదాకా ఏం లాభం? 3 నెలలు కాబట్టి 6 నెలలు జైల్లో ఉన్నా మీకు వచ్చే తెలంగాణ ప్రజలకి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వచ్చే ఒడిగేది ఏమైనా ఉందా? ఇప్పుడు కవిత సడన్ ఎంట్రీ వెనుక కారణాలు ఏమంటారు? ఇప్పుడు ఈయన కేటీఆర్ జైలుకి పోతారు కాబట్టి ఆమె ఆ ప్లేస్లోకి రావడానికి అంత త్వరితగతిన వచ్చిందా, లేదు కారణాలు వేరే ఏమైనా ఉన్నాయా? అంటే ఇలాంటి వాళ్ళు కూడా అన్నారు కదా, ఇప్పుడు రాదామే సమయం పడుతుంది అని కూడా మాట్లాడారు. వీళ్ళే అవకాశాలు కల్పిస్తాను కదా. వీళ్ళు చేసే కొన్ని పొరపాట్ల వల్ల, పిచ్చి పనుల వల్ల ఇప్పుడు ఆమెకి ఏంది, అవునన్నా కాదన్నా తెలంగాణ సమాజంలో అది ఏదన్నా కానీ ఒక బతుకమ్మ పట్టుకొని ఏదో తిరిగింది. ఇలా మళ్ళా బతుకమ్మకి ఏమో అయిపోయింది అనగానే కొంతమంది ప్రజలు ఉంటారు. ప్రతిదానికి అదొక సెంటిమెంటు, అదొక భావోద్వేగంతో కూడి సేమ్ అది. దాంతో ఏంది, ఒక ఎంట్రీకి అవకాశం దొరికింది. వీళ్ళకి ఎవడు మార్చమన్నాడు, ఎవడు వాళ్ళు ఎందుకో పెట్టిండ్రు, నువ్వు దాని జోలు ఎందుకు పోవాలా? ఇప్పుడు తీసేస్తే వచ్చిందేంటిది, ముంచితే జరిగింది ఏంటిది? అంటే ఎప్పుడు కూడా శత్రువుకి మనం అస్త్రాలు ఇవ్వద్దు, మన పోటీదారునికి మనం అస్త్రాలు ఇవ్వద్దు. నువ్వు పోటీదారునికే ఒక్కొక్కటి అస్త్రాలు ఇచ్చుకుంటూ పోతుంటివి. హైడ్రా పేరుతోటి కొన్ని అస్త్రాలు ఇస్తేవి, మూసీ పేరుతోటి కొన్ని అస్త్రాలు ఇస్తేవి. ఇప్పుడు హైడ్రా కమిషనర్ నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండు. జూలైలో హైడ్రా ఏర్పాటైందట, జూలై తర్వాత కట్టిన అక్రమ కట్టడాలే కూల్చేస్తారట. ఇప్పుడు ఒక ఆర్డినెన్స్ అంటే యాక్ట్, ఆర్డినెన్స్ మీద గవర్నర్ సంతకం పెట్టిండు అంటే చట్టం అయినట్టే కదా. దాన్ని అసెంబ్లీలో 6 నెలలలోపు పెట్టి దాన్ని ఆమోదించి శాశ్వత చట్టంగా మారుస్తారు. ఇప్పుడు జూలై తర్వాతనే అయిన వాటినే కూలుస్తామని చట్టం ఏమైనా పెడతారా? అట్లా ఏమైనా ఉంటుందా? లేదు అక్రమ కట్టడాలని కూల్చేస్తామని ఏమైనా చెప్తారా? మనం ఏమంటున్నాం, మనం మొదటి నుంచి చెప్పింది ఒక్కటే. మనం మొదటి నుంచి ఏం చెప్పినామంటే, విలాసం కోసం ఏర్పాటైనటువంటి అక్రమ కట్టడాలు వేరు, నివాసం కోసం ఏర్పాటు గావించబడిన అది అక్రమమా సక్రమమా ఏందని పక్కన పెట్టినా కానీ ఒక విలాసాల కోసం, ఒక వినోదం కోసం ఏవైతే నిర్మాణాలు జరిగినాయో అది సక్రమమైన అక్రమమైన వాటి మీద మీరు చర్యలు తీసుకోండి. ఇప్పుడు సక్రమమా అక్రమమా ఎట్లా డిసైడ్ చేస్తారు? పర్మిషన్ ఉంటే సక్రమమా? అదే అంటున్నారు ఇప్పుడు. మళ్ళీ అది కూడా జూలై తర్వాతట, జూలై తర్వాత అయితేనే దాని మీద యాక్షన్ ఉంటుందట. జూలై ముందు పోయిన వాడికి సంబంధం లేదట. అన్నిటికీ అన్ని పర్మిషన్లు ఉన్నాయి. అదే జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. రెరా పర్మిషన్ ఉంది, జిహెచ్ఎంసీ ఉంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉంటుంది, ఇరిగేషన్ అన్నీ ఉన్నాయి. ఏమి లేవు. వాడు బలవంతుడు, అంతే, వాడు అన్నీ తెచ్చుకుంటాడు. ఏం మెసేజ్ ఇస్తున్నట్టు ఈ హైడ్రా వల్ల? దాని డబ్బులు కూడా దండకు కదా, దానికో కమిషనర్, దానికో సిబ్బంది, ఆఫీసు, కథ, వ్యవహారం. అదే కదా ఇప్పుడు మనం అదే అంటున్నాము. మీరు ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం వల్ల అబాస్ పాలయ్యారు. మీరు మీ పోటీదారునికి, మీరు మీ వ్యతిరేక్కి
అవకాశం కల్పిస్తారు. ప్రజలు తిరస్కరించబడినటువంటి ప్రజల చేత తిరస్కరించబడినటువంటి గత ప్రభుత్వానికి మీరు అవకాశాలు ఇస్తున్నారు. వీళ్ళే కదా అవకాశాలు ఇచ్చేది. ఎవడు బొమ్మన్నాడు ఆ జోలికి? అరే మీ ఉన్నదేందో లేనిదేందో చూసుకుంటూ మంచిగా వారానికి ఒకసారి ఒక స్కూలుకు పోయి, ఒక కళాశాలలో పోయి, ఒక యూనివర్సిటీకి పోయి, ఒక హాస్పిటల్ పోయి, వీళ్ళు పోరా, వీళ్ళ మంత్రులు పోరా, వీళ్ళ ఎమ్మెల్యేలు పోరా, అంతా తొడలు కొడుతున్నారు, మీసాల మీద ఎడుతున్నారు. ఊరాంబోతులు లెక్క మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇప్పటికైనా కాలం మించిపోయింది లేదు. ఇప్పటికైనా ఇవాళ మనం ఇన్ని మాట్లాడుతున్నామంటే ఒక సద్విమర్శ కోసం మాట్లాడుతున్నాం. ఒక సద్విమర్శ మనం చేయకపోతే మరి ఎవడు? ఎప్పుడు కూడా నీ నిజమైన మిత్రుడు ఎవడు? నీకు సద్విమర్శ చేసే వాడే నీ నిజమైన మిత్రుడు. అంతే. మన శత్రువు ఎప్పుడు ఏం కోరుకుంటాడు? మనం ఇంకా తప్పులు చేయాలని కోరుకుంటాడు. మన నిజమైన మిత్రుడు ఇప్పుడు మన అమ్మ నాన్న, మన అక్క చెల్లె, మన అన్న తమ్ముడు, లేకపోతే మనని బాగా అభిమానించే కుటుంబ సభ్యులు మనకి తప్పుని తప్పు, ఒప్పుని ఒప్పుని ఎందుకు చెప్తారు? ఇది కాదు బిడ్డ, ఇది ఇట్లా బిడ్డ, గది అన్న, ఇది అక్క, ఇది చెల్లె అని ఎందుకు చెప్తారు? ఇవాళ మనము ఆరాట పడుతున్నది, ఆవేదన పడుతున్నది, బాధపడుతున్నది, గొంతు చించుకొని ఇంత అరుస్తున్నది. వాళ్ళకి ఆఖరికి నేను లాస్ట్ టైం చెప్పిన, మీ ద్వారా కూడా చెప్పుంటా, 2 చేతులు జోడించి వాళ్ళ భార్యకి, వాళ్ళ బిడ్డకి, అమ్మ మీరైనా 2023 డిసెంబర్ 7 కంటే ముందు 2 సంవత్సరాలు ఏవేవైతే మాట్లాడిండో ఆ వీడియోలు ఆయనకి వినిపించండి. ఆ పత్రికల్లో ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే వచ్చినాయో అవి చదివి వినిపించండి. వినిపిస్తే కొద్దిగా అప్పుడప్పుడు జ్ఞానోదయం కలుగుతుందని. అంతకు తప్ప మనకి వేరే ఏమున్నది చెప్పు ఇప్పుడు?